ఓకే. సో, మీకు డిజైన్స్ అనేది మనం ఎప్పుడైనా అలైన్‌మెంట్ చేసుకునేటప్పుడు సిమెట్రికల్ బ్యాలెన్స్‌లో రావాలి. సిమెట్రికల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా గానీ మనం ప్రాపర్‌గా ఒక షీట్‌లో 4 ఇమేజెస్ యాడ్ చేసామనుకోండి. సో, 4 ఈక్వల్‌గా ఉండటం అనేది సిమెట్రికల్ బ్యాలెన్స్. ఇప్పుడు ఈ షీట్ ఉంది. ఇక్కడ సేమ్ సైజ్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ బాక్స్‌కి మధ్యలో మిడిల్ గ్యాప్ సేమ్ ఉండాలి. ఇది హారిజంటల్ గ్యాప్ అండ్ వర్టికల్ గ్యాప్. అంటే అడ్డంగా ఉన్న గ్యాప్ అండ్ నిలువుగా ఉన్న గ్యాప్ అనేది ఇప్పుడు సిమెట్రికల్‌గా ఉండాలి. సో, నేను రఫ్‌గా చేసేస్తున్నాను. నాకు కొన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను రఫ్‌గా చేస్తున్నాను. అలా కాకుండా మీకు స్టార్టింగ్‌లోనే ఇంత ప్రాపర్‌గా అలైన్‌మెంట్ చేసుకోవాలంటే మీరు రూలర్స్ అని ఉంటుంది. రూలర్స్ ఆన్ చేసుకొని చేసుకోవాలి. ఓకేనా? సో, ఎప్పుడైతే రూలర్స్ ఆన్ చేసుకొని చేసుకుంటావో నీకు ప్రాపర్ అలైన్‌మెంట్ వస్తుంది. లెఫ్ట్, అప్ అండ్ డౌన్, ఇక్కడ సేమ్ గ్యాప్ ఉంది. ఇది సిమెట్రికల్ బ్యాలెన్స్‌లో ఉంటుంది షీట్ అనేది. ఓకేనా? ఓకే అన్న. సో, నీకు మామూలుగా జనరల్‌గా నీకు అంటే ఎంప్టీ షీట్‌లో ఇట్లా అర్థం కాదు కాబట్టి బేసిక్ కొంతమందికి ఏం చేస్తామంటే న్యూ ఫైల్ తీసుకొని నీకు మొన్న చెప్పాను వ్యూలో రూలర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్-R. ఓకే. ఒక్కొక్కసారి నీకు మనం మిస్టేక్ అని చూసావా? నీకు రైట్ క్లిక్ చేసి సెంటీమీటర్స్ పిక్సెల్స్‌లో ఉందనుకోండి. ఇక్కడ మనకి పైన ఉన్న రూలర్స్ అనే సైజ్ చేంజ్ చూపిస్తుంది. అట్లా ఏమన్నా మిస్టేక్ జరిగిందంటే ఏం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రూలర్స్లో రైట్ క్లిక్ చేసి ఇంచెస్ పెట్టుకోండి. ఇంచెస్ పెట్టుకుంటే మనకి ప్రాపర్ అరేంజ్మెంట్ వస్తుంది. ఓకేనా? సో, దీనికి ఏంటి మనం పార్టేషన్ చేసుకునేది 1236 షీట్లో హాఫ్ షీట్ అనుకున్నాం అనుకోండి. అంటే మధ్యలో ఆల్బమ్ ఫోల్డ్ అవుతుంది కాబట్టి 1218కి మిడిల్ వస్తుంది అనమాట ఆల్బమ్ షీట్. 18 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకే. మీరు వర్టికల్గా డిజైన్ చేసిన వర్టికల్గా రూలర్స్ పెట్టుకునేటప్పుడు ఈ పక్క నుంచి డ్రాగ్ చేసుకోవాలి లైన్స్ అనేది. ఓకే. హారిజెంటల్గా అంటే అడ్డంగా మనం పెట్టుకునేటప్పుడు పైనుంచి డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకుని 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే 12 ఇంచెస్ హైట్ కదా ఇది. 12 ఇంచెస్కి మిడిల్ 6 ఇంచెస్, 36 ఇంచెస్కి మిడిల్ 18 ఇంచెస్. ఓకే. ఆల్బమ్ షీట్ అనేది ఇక్కడ ఫోల్డ్ అవుతుంది. అదేవిధంగా ఫోల్డ్ అయినప్పుడు 12-18 సైజ్ ఆల్బమ్ వస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? అన్న. సో మనకేం జరుగుతుంది 12-18 ఇప్పుడు ఇది 12-18 సైజ్ ఉంటుంది. సేమ్ ఇక్కడ హాఫ్ షీట్ 12-18 సైజ్ ఉంటుంది. 12 ఇంచెస్. ఈ 12 అనేది హైట్. ఓకే. 12 ఇంచెస్. 36 ఇంచెస్ అనేది విడ్త్. ఓకేనా? ఓకే అన్న. సో మనం ఏం చేస్తాం చుట్టూ 1236కి హాఫ్ 12-18, అందుకే 18 ఇంచెస్కి మనం రూలర్స్ పెట్టుకుందాం. అదేవిధంగా 18 ఇంచెస్కి హాఫ్ 9 ఇంచెస్. ఇలా మనం 4 డివైడ్గా అంటే 4 భాగాలు చేసుకుంటే షీట్ని మీకు ఇక్కడ 9 ఇంచెస్ వస్తుంది, ఇక్కడ 27 ఇంచెస్ వస్తుంది. ప్రతి షీట్కి ఇలా మీరు ప్రాపర్గా పార్టీషన్ పెట్టుకోండి. పార్టీషన్ పెట్టుకుంటేనే మీరు సిమెట్రికల్ బ్యాలెన్స్లో వర్క్ చేయగలుగుతారు ఆల్బమ్ షీట్లు డిజైన్ చేసేటప్పుడు. ఓకేనా? సో అగైన్ మనం రెక్టాంగిల్ టూల్ తీసుకొని రెక్టాంగిల్ టూల్ గురించి కూడా కంప్లీట్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు ఏంటి ఎలా అనేది. రెక్టాంగిల్ టూల్ తీసుకొని మనం ఫస్ట్ ఒక బాక్స్ ఈ రూలర్స్కి టచ్ అయ్యేలాగా డ్రాగ్ చేయండి. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇక్కడ కలర్ వైట్ ఉంది కాబట్టి మీకు బాక్స్ క్రియేట్ అయింది కనిపించడం లేదు. విండోలో ప్రాపర్టీస్ ఆన్ చేసుకున్నప్పుడు మీకు ప్రాపర్టీస్ ఆన్ అయి ఉంటుంది. ఇక్కడ ఫిల్ కలర్ వైట్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫిల్ కలర్ రెండు ఒకటే అనమాట. సో ఈ ఫిల్ కలర్లో మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ కలర్లో కలర్ ఫిల్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. 2 టైప్స్ చేయొచ్చు. ఒకటి కంట్రోల్ చేయండి డూప్లికేట్ అవుతుంది, లేదు అనుకుంటే ఆల్ట్ పట్టుకొని కింద డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. ఓకేనా? ఓకే అన్న. మళ్ళీ అగైన్ షిఫ్ట్ పట్టుకొని ఈ కింద లేయర్ సెలెక్ట్ చేయండి, మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని పైన లేయర్, ఈ రెండు సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు రెండు లేయర్ బాక్స్ వచ్చింది, రెండు లేయర్ సెలెక్ట్ అయినాయి. సో ఈ రెండింటిని మళ్ళీ ఆల్ట్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని యాక్యురేట్కి రైట్ సైడ్ డ్రాగ్ చేసాం అనుకోండి, మీకు 4 అవుతాయి. కీబోర్డ్లో మనకి లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ అని 4 బటన్స్ ఉంటాయి కదా, వాటితో అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ. ఓకే. పైకి కింద గ్యాప్ కావాలనుకుంటే అగైన్ ఇక్కడ మళ్ళీ సేమ్ మనకి కింద క్లిక్ చేసి రెక్టాంగిల్
మళ్ళీ పైన అంటే 4 సెలెక్ట్ అయితే షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేసి కింద ఎంటీగా క్లిక్ చేసి షిఫ్ట్ పెట్టుకొని పైన బాక్స్లో క్లిక్ చేసినప్పుడు మనకి యాక్యురేట్గా 4 సెలెక్ట్ అయితే ఈ 4ని మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే 8 అవుతాయి బాక్స్. ఓకేనా? ఓకే అన్న. ఇది ప్రాపర్గా మీరు మోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఒకటి. రెండోది ఈ రెక్టాంగిల్ బాక్స్ని మనకు అనుకూలంగా అంటే మనం కొంచెం క్రియేటివ్గా వర్క్ చేయాలి, కొంచెం డిఫరెంట్గా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఈ బాక్స్లో కూడా మనం డిజైన్స్ తీసుకురావచ్చు. అది ఎలాగో చెప్తా ఇప్పుడు. రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నప్పుడు డ్రాగ్ చేస్తాం కదా, డ్రాగ్ చేసినప్పుడు మీరు ఈ ప్రాపర్టీ ప్యానల్ గమనించండి. ప్రాపర్టీస్ అనే ప్యానల్. సో ఈ ప్రాపర్టీస్ ప్యానల్లో మీరు ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఫిల్ స్ట్రోక్ అని చెప్పేసి. ఫిల్ అంటే ఫిల్ ఆఫ్, ఈ రెడ్ లైన్ పెడితే ఫిల్ ఆఫ్ చేసినట్టు. ఓకే, స్ట్రోక్ ఆన్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రోక్ ఆన్ చేసా, స్ట్రోక్ సైజ్ పెంచుతా ఇక్కడ మీకు బాక్స్ అనేది స్ట్రోక్ లాగా వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఓకే అన్న. సేమ్ టైం ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గరికి చేంజ్ చేస్తుందండి. మీకు డబ్బాలు వస్తుంది, రౌండ్ వస్తుంది. ఇవి ఎక్కడ వాడుతూ ఉంటాం మనం? ఇది యాక్చువల్గా ఇది 64 పిక్సెల్ ఉంది, అవసరం లేదు. మనం 15 పిక్సెల్ పెట్టుకున్నాం, కొంచెం యాక్యురేట్గా నీట్గా ఉంటుంది కనిపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే రెక్టాంగిల్ టూల్ తీసుకుంటా, ఒక డబ్బా డ్రాగ్ చేస్తాను, ఇక్కడ స్ట్రోక్ ఆఫ్ చేసి ఫిల్ ఆన్ చేస్తా. సో దీనికి మనం అడిషనల్గా అంటే ఇంకొక పైన లేయర్ లాగా స్ట్రోక్ లేయర్ రావాలనుకున్నప్పుడు దీన్ని డూప్లికేట్ చేస్తాం. కంట్రోల్ జే అని డూప్లికేట్ అవుతుంది. ఇక్కడ ఫిల్ ఉంది కదా, ఇది స్ట్రోక్ పెడదాం అనుకున్నప్పుడు ఈ పైన లైన్ ఆఫ్ చేసి స్ట్రోక్ లైన్ ఆన్ చేయండి. ఆన్ చేసి కొంచెం ఈ సైజు కంటే కొంచెం కంట్రోల్ టీ అని పెద్దగా ఉంటే మీకు స్ట్రోక్ లాగా కనిపిస్తుంది. ఓకే, దీని సెట్టింగ్స్ మనకి డాట్స్లో కావాలంటే డాట్స్లో చూపిస్తుంది, లేదు లైన్ కావాలంటే లైన్ చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం ఇవన్నీ చేంజ్ చేయొచ్చు. అంటే గ్యాప్ 2 పిక్సెల్స్ 3 పిక్సెల్స్ లాగా 3 పెట్టా గ్యాప్. ఓకే, డాష్ ఒక 5 పెట్టా. చూసా మారుతుంది మొత్తం. ఇట్లా ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా వాడుకోవచ్చు. డిజైనింగ్లో మీరు మోర్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇవన్నీ వాడుకోవచ్చు. ఒకటి ఇది ప్రతి ఆప్షన్లో వాడచ్చు. రెండోది వచ్చేసి మనం ఈ రెక్టాంగిల్ టూల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ బాక్స్ని ఇక్కడ మనం లైట్ కరువు చేసుకోవాలంటే లైట్ కరువు చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ ఉంది కాబట్టి 4 వైపులా ఒకేసారి మీకు కరువు అవుతుంది. ఆ లింక్ కాకుండా అన్ని జీరోలు పెడతా. వన్ సైడే కరువు కావాలి, ఇటువైపు ఒక్కటే కరువు కావాలనుకుంటే ఇక్కడ ఒక్కటి జస్ట్ జరుపు. ఓకేనా? ఓకే అన్న, ఇది ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదే ఒక్క బాక్స్ డిజైన్ చేస్తే చాలు, దాన్ని మనం మల్టిపుల్ వేలో వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉన్నది ఈ బాక్స్, నేను ఆల్ట్ పట్టుకుని కిందకి డ్రాగ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఈ కరువు అనేది నాకు ఇక్కడ రావాలి, ఈ కరువు ఇట్లున్న కరువు నాకు ఇక్కడ రావాలి. అది మనం 2 టైప్స్ చేయొచ్చు. ఎలాగా? కంట్రోల్ టీ అని ఫ్లిప్ వర్టికల్ అంటే సేమ్ వస్తుంది, సో ఇటు వచ్చింది. ఫ్లిప్ హారిజాంటల్ అంటే ఇటు వస్తుంది. డిఫరెంట్ డిజైన్ వచ్చింది కదా, ఇలాగా వచ్చిందా రాలేదా? ఇలాగ కొంచెం యూనిక్గా క్రియేట్ చేయొచ్చు మన డిజైన్స్ అనేది. ఇప్పుడు ఇలా నీకు 4 బాక్సులు తీసుకున్నప్పుడు, ఇలా 4 బాక్సులు తీసుకున్నప్పుడు జస్ట్ మళ్ళీ కంట్రోల్ టీ అని ఫ్లిప్ హారిజాంటల్ ఇలా వచ్చింది. ఈ రెండింటిని కూడా నువ్వు ఒక్కొక్కటి ఫ్లిప్ హారిజాంటల్ అనుకుంటే నీకు లోపలికి వచ్చేస్తుంది. అది రైట్ క్లిక్ ఇస్తే వస్తుందా అన్న? రైట్, కంట్రోల్ టీ అని ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి, కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్ తర్వాత రైట్ క్లిక్ చేస్తే నీకు ఇక్కడ ఉంటాయి ఫ్లిప్ హారిజాంటల్ ఫ్లిప్ వర్టికల్ అని చెప్పేసి. ఓకే, ఇట్లా అంటే కొంచెం యూనిక్గా మనం అన్ని ఫ్లాట్గా డబ్బాలా క్రియేట్ చేసుకోకుండా కొంచెం యూనిక్గా కూడా కొన్ని షీట్లు డిజైన్ చేయాల్సి ఉంటుంది ఆల్బమ్ షీట్లలో. సో ఇట్లా మీరు డిఫరెంట్గా వాడుకోవచ్చు. ఓకేనా? ప్రాపర్ అలైన్మెంట్ చేస్తారు. లేదు నాకు ఇటువైపు ఒకటి కరువు ఉండాలి, ఇటువైపు కరువు ఉండాలనుకుంటే మీరు ఈ 4 జస్ట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మీరు జస్ట్ 0 కొట్టి ఓకే పెట్టండి. ప్లస్ ఇక్కడ ఈ లేయర్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ 0 కొట్టి ఓకే పెట్టండి. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది కదా.
ఇట్లా మల్టిపుల్ వేలో వాడుకోవచ్చు అనమాట రెక్టాంగిల్ టూల్. అర్థమైందా? అర్థమైంది. సో అదే విధంగా ఇప్పుడు దీనిపైన కూడా సేమ్ మనకి ఇలాగనే షేప్ స్ట్రోక్ కావాలి. సేమ్ రెక్టాంగిల్ టూల్ తీసుకో, ప్రాపర్గా డ్రాగ్ చేయి, ఇట్లా నీట్గా డ్రాగ్ చేయి. నీకు ఇక్కడ ఫస్ట్ ఫిల్ అవుతుంది, ఫిల్ ఆఫ్ చేసుకో. ఇక్కడ స్ట్రోక్ ఆన్ చేసుకో. ఒక 15 పిక్సెల్ స్ట్రోక్, 15 పిక్సెల్ ఎనఫ్ అనమాట. ఇప్పుడు నీకు ఇక్కడ కరువు రావాలి కదా, జస్ట్ కరువు రావాలంటే కరువు వచ్చేసి ఇక్కడ నార్మల్ కావాలనుకున్నప్పుడు ఇటు సైడ్ 0 పెట్టేసాయి, కింద ఇటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ కూడా 0 పెట్టేసాయి. 0 పెట్టి ఎంటర్ పెట్టి చాలు. ఓకేనా? ఓకే. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. మనం కమింగ్ సూన్ అంటే ఎప్పుడైనా ఆల్బమ్ షీట్లు చేసేటప్పుడు ఇది ఒకటి బాగా ఉపయోగపడుతుంది మీకు. అట్ ద సేమ్ టైము దీన్నే అంటే మనం ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ వేలో వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది కదా, మీ ఐడియాలజీ పని చేయాలి. ఇక్కడ నుంచి నేను జస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎంత అంటే అంత కరువు చేసుకోవటం కానీ ఇక్కడ దాకా వచ్చింది నా. ఓకే, దీన్నే మళ్ళీ ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేసి కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, క్లిక్ వర్టికల్. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పోస్టులు ఇట్లాంటి డిజైన్స్ ఎక్కువ వస్తుంది. కంట్రోల్ టీ అని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని దీన్ని ఈ యాంగిల్ అంటే రెక్టాంగిల్లో రొటేట్ చేసుకోవడం. కంట్రోల్ టీ అని ఇక్కడ ఫోటో, ఇక్కడ టెక్స్ట్ కావాలి, టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే అండి. ఇది ఒకటి. సో మీరు ఇమేజ్ ఎప్పుడైతే అంటే మనం ఎప్పుడైతే బాక్స్లో ఇమేజెస్ పెడతామో పెట్టేటప్పుడు ఏంటి అంటే గమనించి బాగా ఎప్పుడైనా గుర్తుంచుకున్నాం, వర్టికల్ ఇమేజ్ ఉన్నప్పుడు వర్టికల్ ఫోటోనే పెట్టాలి. హారిజెంటల్ ఇమేజ్ ఉన్నప్పుడు హారిజెంటల్ పెట్టాలి. ఇది హారిజెంటల్ అంటే అడ్డంగా ఉన్నది హారిజెంటల్, నిలువుగా ఉంది వర్టికల్. ఇప్పుడు ఇక్కడ షీట్లో వర్టికల్ పెట్టచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ షీట్లో వర్టికల్ పెట్టామనుకో అది ప్రాపర్గా సెట్ అవ్వదు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇక్కడున్న షీట్లలో మనం నిలువుగా ఉన్న దాంట్లో నిలువు ఫోటో పెట్టుకోవచ్చు. ఇట్లా ఫేస్లు కట్ అవుతుంది అనుకోండి, డిజైన్ని మనం మార్చుకుందాం. డిజైన్ని క్లిక్ వర్టికల్ ఇట్లా పెట్టుకోండి. డిజైన్ ఎప్పుడైనా మనం ఎట్లా చేసినాం కదా, సో ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అవుతుంది ఉండాలి. ఓకే, ఇది కూడా నీకు డిజైన్ బాగా వచ్చింది కదా, లేదా క్లాక్ వైజ్గా ఉంది, క్లాక్ వైజ్గా. ఓకేనా? సో ఇక్కడ హారిజెంటల్ ఉన్నప్పుడు మాత్రం హారిజెంటల్ ఇమేజ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఏదైనా మంచి ఇమేజ్ చూసేసి హారిజెంటల్ ఇమేజ్ పెట్టుకోండి. నువ్వు కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు నువ్వు కంట్రోల్ పట్టుకుంటే నీకు ఇట్లా వస్తూ ఉంటుంది, అట్లా రావద్దు. నువ్వు ఇందాక ఇమేజ్ పెట్టినప్పుడు ఆల్ట్ పట్టుకొని చూడు. ఆల్ట్ పట్టుకుంటే నీకు 4 వైపుల నుంచి ఒకేసారి ప్రాపర్గా నీకు ఇమేజ్ ఇంక్రీజ్ అయిపోయింది. చిన్నగా పెద్దగా తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్ట్ పట్టుకుంది, కంట్రోల్ పట్టుకోవద్దు. సో ప్రాపర్గా అలైన్మెంట్ చేయడం ఒకటి ప్రాక్టీస్ చేయాలి. రోజు ఏదన్నా ఇమేజ్ నువ్వు ఏ లేయర్ అయితే సెలెక్ట్ చేసి ఆ లేయర్ పైనకి ఇమేజ్ డ్రాగ్ చేసి కంట్రోల్ ఆల్ట్ జీ గ్రూప్ క్రియేట్ చేస్తావో ఆ బాక్స్లో మాత్రమే ఇమేజ్ ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? నాట్ ఏ బాక్స్. ఏ లేయర్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టెక్స్ట్ టైప్ చేసి ఆ టెక్స్ట్ పైకి ఇమేజ్ని డ్రాగ్ చేసినా కానీ ఆ ఇమేజ్ అనేది క్లిక్ మాస్క్ అవుతుంది దానికి. ఓకే, ఓకేనా అన్న, నేను ఇప్పుడు అది మీరు పెడుతున్నారు కదా, తర్వాత నేను కంట్రోల్ టీ ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను ట్రాక్ చేస్తున్నా అంటే దానికి సైజ్ కరెక్ట్ పెడుతున్నాను లోపల బాక్స్ లో. అప్పుడు అది కానీ లక్ష్మి ఏం జరుగుతుందంటే ఇట్లా కిందకి ఇట్లా వస్తున్నాయి కదా, అలా పెడుతున్నాను. అలా రావద్దు. అలా రాకుండా ఉండాలి అంటే నువ్వు బాక్స్లోకి ఇమేజ్ తీసుకొచ్చి డ్రాగ్ చేసి వదిలేసిన తర్వాత కంట్రోల్ ఆల్ట్ జీ అంటావు కదా, గ్రూప్ అవుతుంది. ఓకే, క్లిక్ మాస్క్ అప్లై అయిన తర్వాత కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ వస్తుంది కదా, ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు నువ్వు చూడు ఇక్కడ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. లింక్ ఆన్లో పెట్టుకొని జస్ట్ ఏదన్నా ఒక మూలకి ఏదన్నా ఒక సర్కిల్లో పట్టుకొని ఆల్ట్ పట్టుకుంటే 4 వైపుల నుంచి చిన్నగా అవుతుంది ఇమేజ్ అనేది. 4 ఏదన్నా మిడిల్లో పట్టుకుంటే 4 వైపుల నుంచి పెద్ద అవుతుంది. ఈ క్రియేట్ క్లిక్ మాస్క్ అనేది దేనికైనా సరే ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఒక పేరు టైప్ చేసా, టెక్స్ట్ టూల్ తీసుకొని ఒక పేరు టైప్ చేసా, కంట్రోల్ టీ అని ఆ పేరుని పెద్దగా ఇంకా వైట్ కలర్లో ఉంది కనపడుతుంది. ఇప్పుడు కొంచెం బోల్డ్ ఫాంట్ పెడతాను, మీకు అర్థం అవుతుంది గురించి. ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుని, టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకుని, ఈ టెక్స్ట్ లేయర్ పైకి ఇమేజ్ని డ్రాగ్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ లేయర్ పైకి ఇమేజ్ని డ్రాగ్ చేసి కంట్రోల్ ఆల్ట్ జీ అన్న ఉంటుంది. టెక్స్ట్ లేయర్లోకి అమ్మాయి ఇమేజ్ అనేది దాంట్లో ఇన్సర్ట్ అవుతుంది, మాస్క్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ కూడా మనం కంట్రోల్ ఆల్ట్ టీ అని చిన్న పెద్దగా చేసుకోవచ్చు. ఏ లేయర్ అయినా సరే, మనం ఏ లేయర్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ లేయర్ పైన ఇమేజ్ని డ్రాగ్ చేసి కంట్రోల్ ఆల్ట్ జీ కొడితే మనకి దానికి క్లిప్ మాస్క్ అవుతుంది, క్రియేట్ క్లిప్ మాస్క్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఒకటి రొటీన్. దెన్ దాని తర్వాత మనం కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసుకొని దాన్ని మనం చిన్నగా పెద్దగా చేసుకోవాలి. ఈవెన్ బ్రషెస్ కూడా అంతే. ఇప్పుడు బ్రషెస్ లేయర్స్ ఉంటాయి మన దగ్గర కొన్ని, ఇప్పుడు మీకు ఇచ్చే దాంట్లో కొన్ని సిఎస్డి ఫైల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో ఇట్లాంటి బ్రషెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏదైనా బ్రష్ తీసుకొని మీరు ఇట్లా బ్రష్ మనకు కావాల్సిన షేప్లో డ్రాగ్ చేసుకుని, మనకు కావాల్సిన పొజిషన్లో బ్రష్ అప్లై చేసుకుని, అంటే అలైన్మెంట్ చేసుకుని, ఆ బ్రష్ పైన కూడా మీరు ఒక ఇమేజ్ డ్రాగ్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ ఎఫెక్ట్ పైకి ఈ ఇమేజ్ డ్రాగ్ చేస్తుంది. దీనిపైన కూడా మీరు కంట్రోల్ ఆల్ట్ జీ కొట్టారంటే బ్రష్ స్ట్రోక్ లాగా ఇమేజ్ కన్వర్ట్ అవుతుంది. ఈ గ్యాప్స్ అన్ని తర్వాత ఫిల్ చేయొచ్చు. గ్యాప్స్ అన్ని మనం మామూలు తర్వాత ఎప్పుడైనా కావాలంటే షూట్ అయిపోయిన తర్వాత కూడా జస్ట్ కలర్ కాల్ తీసుకుంటే, సారీ బ్రష్ టూల్ తీసుకొని ఏదైనా బ్లాక్ కలర్ తీసుకొని బ్రష్ టూల్ చిన్నగా చేసుకొని ఇక్కడ పెయింట్ కొట్టారంటే మీకు గ్యాప్స్ అనేది ఫిల్ అయిపోతుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే అండి. ఇది ఆల్బమ్ డిజైనింగ్లో 80% వర్క్ ఉంటుంది అన్నమాట. అంటే అలైన్మెంట్ అనేది డిజైనింగ్లో ఫొటోస్ ప్రాపర్గా అలైన్మెంట్ చేయడం, సిమెట్రికల్ బ్యాలెన్స్ అలైన్మెంట్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో అదేవిధంగా రెక్టాంగిల్ టూల్ కింద ఎలిప్స్ అని చూసావు కదా, ఎలిప్స్ టూల్ తీసుకున్నా సరే మీరు డ్రాగ్ చేయండి, షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మీకు యాక్యురేట్గా వస్తుంది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అదే ఇందాక చెప్పిన స్ట్రోక్ ఫార్మెట్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ జే అన్నా, ఇక్కడ చూడు డూప్లికేట్ అయింది లేదు, దీన్ని కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నా. ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫిల్ ఆఫ్ చేసేసి అగైన్ స్ట్రోక్ ఆన్ చేస్తాను. స్ట్రోక్ ఆన్ చేసి అంటే స్ట్రోక్ ఏదన్నా బ్లాక్ కలర్ ఏదో నాకు నచ్చిన కలర్ ఇస్తాను. అసలు ఇక్కడ 1 పిక్సెల్ ఉంది, 1 దగ్గర 15 పిక్సెల్ పెట్టుకోండి, మీకు స్ట్రోక్ నీట్గా కనిపిస్తుంది. స్ట్రోక్ లైన్ కావాలంటే లైన్ పెట్టుకోవచ్చు, లైన్ వద్దు అనుకుంటే ఇట్లా చిన్న చిన్న చుక్కల్లాగా కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు, లేదు ఇంకా రౌండ్ డాట్స్ లాగా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే. అగైన్ దీంట్లో కూడా అంతే, మన ఎలిప్స్ సెలెక్ట్ చేసుకొని ఎలిప్స్లో ఏదో ఒక ఇమేజ్ డ్రాగ్ చేసుకొని పెట్టుకొని, సో యాక్యురేట్గా మనం ఇమేజ్ అనేది దాంట్లో ఇన్సర్ట్ చేసి అగైన్ సేమ్ కంట్రోల్ టీ అని ట్రాన్స్ఫార్మ్ చేసేసి చేసుకోవచ్చు. ఇది కావాలి అంటే ఈ స్ట్రోక్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్ట్రోక్ కలర్ అమ్మాయి స్కిన్ టోన్ రెండు కలర్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న డాట్ ఉంది కదా, కలర్ డాట్, ఇక్కడ క్లిక్ చేస్తే సాలిడ్ కలర్ వస్తుంది. జస్ట్ ఐ డ్రాపర్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలంటే అమ్మాయి స్కిన్ టోన్ లేదు అమ్మాయి జ్యువెలరీ కలర్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ జస్ట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. మీరు ఓకే పెట్టారంటే మీకు ఇక్కడ అప్లై అయిపోయింది ఆ కలర్. ఓకే, ఓకే అన్న. ఇది ఒకటి బేసిక్గా ప్రాక్టీస్ చేయాలి. నాకు ఈ డిజైన్స్ ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ ప్లస్ నువ్వు చేస్తున్నావు, కష్టపడుతున్నావు, బట్ యాక్యురేట్గా కష్టపడు. అంటే పైన ఎంత స్పేస్ ఉందో కింద కూడా అంతే స్పేస్ ఉండేలాగా, ఇక్కడ కూడా సేమ్ స్పేస్, ఇక్కడ మిడిల్లో స్పేస్ ఉండేలాగా. ఓకేనా? రూలర్స్ పెట్టుకో, రూలర్స్ 18 ఇంచెస్ రూలర్స్ పెట్టుకొని ప్రాపర్ గ్యాప్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఈరోజు ఇది ఒక క్లాస్. అగైన్ దీని తర్వాత మనం నాకు దీంట్లోనే రెక్టాంగిల్లోనే ట్రయాంగిల్ అని ఉంటుంది. సో ట్రయాంగిల్ కూడా మనకు సేమ్ ఉపయోగపడుతుంది. ట్రయాంగిల్లో కూడా మనం కొంచెం డ్రాగ్ చేసుకుని వర్షం వస్తుంది బయట. సో మనం ఇట్లా యాక్యురేట్గా నేను ఫీల్ చేసుకొని స్ట్రోక్ ఆఫ్ చేసుకొని ఇక్కడ కూడా మనం బొమ్మలు పెట్టచ్చు. ఏం లేదు, మన టాలెంట్ అంటే థింక్ చేయాలంటే నేను ఒకటి తీసుకున్నా. ఓకే, సో కంట్రోల్ జే అంటే డూప్లికేట్ అయింది,
కంట్రోల్ టీ అన్న ట్రాన్స్ఫార్మ్ అనేది నెక్స్ట్ వర్టికల్ బిట్ అంటే పైకి కిందకి పైకి వస్తుంది, అంటే పైన కింద ఇట్లా. అంటే సో డిఫరెంట్గా మనం ఆలోచించాలి డిజైన్స్ చేసేటప్పుడు. ఓకే, సో అగైన్ ఇంకొకటి తీసుకున్నా కంట్రోల్ చేయన్నా. సో నేను దీన్నే చేద్దాం, ఇది పక్కన పెట్టేస్తా, దీన్ని పక్కన ఇలా పెట్టేసుకోవాలి 2 ఇమేజెస్. సో ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టచ్చు, ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టచ్చు. మీరు అదే 4 తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నారు అనుకోండి, ఈ రెండుకి సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే 4 వస్తుంది. సో ఈ 4 కూడా మీరు 4 ఇమేజెస్ ఇన్సర్ట్ చేయవచ్చు. అర్థమైందా కాలేదు? సో మనం షీట్లో ఎంత బ్యూటీగా డిజైన్ చేయాలనుకుంటే అంత థింక్ చేయాలి. ఇది ఒక ఆప్షన్. మీరు ఇంకా డిఫరెంట్గా ఆలోచించండి. మీకు ఆల్రెడీ టైం ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ టైము, ఇంకొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇంకొంచెం టైం తీసుకుని ప్రాపర్గా అలైన్మెంట్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైందా కాలేదా? నేను తీసుకుంది ఒకటే ట్రయాంగిల్, మీకు 3-4 డిజైన్స్ చూపించారు. ఇట్లా అంటే మనం ఎంత టైం కేటాయించి ఎంత థింక్ చేసి చేస్తా ఉంటే అంత ఐడియాలజీ పొందుతుంది. ఇది ప్రతి దాంట్లో ఫోటో ఇన్సర్ట్ చేసేది ఒకటే కాన్సెప్ట్ అనమాట, కంట్రోల్ ఆల్ట్ జీ గ్రూప్ చేయడం అంతే. మనం ఈ డిజైన్స్ ఎంత ప్రాపర్గా అలైన్మెంట్ చేస్తామో మనకు అంత బ్యూటీ అనేది ఇమేజ్గా యాడ్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయాల్సింది అది ఒకటే మనకి. ఓకేనా? సో ఇది ఒకటి. నెక్స్ట్ స్ట్రోక్ అర్థమైంది కదా? సో ఇది ఒకటి ఇదంతా ప్రాక్టీస్. ప్రతి చోట న్యూ 1236 తీసుకున్నప్పుడు కంట్రోల్ ఆర్ అంటే రూలర్స్ వస్తుంది. ఓకే, నీకు యాక్యురేట్గా 18 ఇంచెస్ నువ్వు పెట్టాలి అనుకున్నావు అనుకుంటే లెఫ్ట్ రైట్ జరగకుండా నీకు వ్యూలో న్యూ గైడ్ అని ఉంటుంది. న్యూ గైడ్ ఓపెన్ చేసుకుంటే ఇది షార్ట్ కట్ అనమాట. న్యూ గైడ్ నీకు హారిజెంటల్లో కావాలా వర్టికల్లో కావాలని ఇక్కడ అడుగుతుంది. వర్టికల్ కావాలి, నిలువుగా కావాలి. ఇక్కడ 18 కొట్టే 18 ఇంచెస్ అన్నమాట. 18 ఎంటర్ చేసి ఓకే కొట్టగానే నీకు ప్రాపర్గా 18 ఇంచెస్కి వస్తుంది. ఇప్పుడు మనం జరిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక సెంటీమీటర్ యూస్లాగా రావడం, 1 సెంటీమీటర్ యూస్లా రావడం జరుగుతుంది. ఓకేనా? అదే నువ్వు అలా కాకుండా వ్యూలో న్యూ గైడ్లోకి వెళ్ళి 9 ఇంచెస్ 9 ఎంటర్, 27 ఎంటర్, హారిజెంటల్ 6 ఎంటర్, నీకు ప్రాపర్గా వచ్చేస్తుంది. సో మనం ఏం చేసినా కానీ మనం ఈ బాక్స్లోనే డిజైన్ చేసేలాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఓకే. ఇది రిపీటెడ్గా ఈరోజు క్లాస్ ఇదే ఉంటుంది.